మన సోషల్ మీడియా దునియాల ప్రేమలు పుట్టాలన్నా బ్రేకప్లు అవ్వాలన్నా పెద్ద పెద్ద రీజన్లు అవసరమే లేదు. ఒక చిన్న అన్ఫాలో బటన్ నొక్కితే చాలు కథ మొత్తం క్లైమాక్స్కి వస్తుంది. ఇప్పుడు కోలీవుడ్కెంచి నేషనల్ వైడ్ దాకా గదే గత్తర నడుస్తుంది. మన దళపతి తమిళనాడు సీఎం విజయ్ సార్కి నిన్న పుట్టినరోజు అయితే అందరికంటే ముందు విష్ చేసే మన త్రిషక్క ఈసారి కనీసం ఒక చిన్న మీమ్ కూడా షేర్ చేయలే. గంతే కాదు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టింది. మొన్నటిదాకా ఎన్నికల టైంలో వీళ్ళు చేసిన హల్చలేంది, ఇప్పుడు గీ బ్రేకప్ ముచ్చటేందో అట్లా చూసేద్దాం పాండ్రి. ముందుగాల మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్కి పోదాం. మొన్నటికి మొన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి విజయ్ అన్న పార్టీ టీవీకే లీడింగ్లు ఉండంగానే మన త్రిషక్క తిరుమల శ్రీవారిని దర్శించుకొని డైరెక్ట్గా చెన్నైలున్న విజయ్ అన్న ఇంటికే పరిగెత్తుకుంటూ పోయింది. అబ్బా, ఆ టైంలో సోషల్ మీడియాలో జనాలు వేసిన మీమ్స్ పెట్టిన పోస్టులు చూస్తే థియేటర్లలో పూనకాలు వచ్చినట్టే ఉండే. వీళ్ళిద్దరూ ఒకే కార్లో తిరుగుతుంటే విజయ్ అన్న సీఎం అవడేమో కానీ త్రిషక్కే ఎక్కువ హైప్ తెచ్చుకుందని నెటిజన్లు ఒకటే రచ్చ చేసిండ్రు. విజయ్ భార్య సంగీతకు విడాకులు ఇస్తాడనే రూమర్ వెనుక త్రిష పేరే గట్టిగా వినిపించింది. అసలు కోలీవుడ్ మీడియా అయితే వీళ్ళిద్దరికీ రేపో మాపో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసే రేంజ్లో హల్చల్ చేసింది. కట్ చేస్తే నిన్న జూన్ 22న విజయ్ అన్న 52వ పుట్టినరోజు వేడుకలు అయినాయి. దేశం అంతటికెంచి లీడర్లు సెలబ్రిటీలు అందరు వచ్చి విష్ చేసిండ్రు. ఫ్యాన్స్ అంతా మన త్రిషక్క ఎప్పుడు ఫోటో పెడుతుందా అని కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూసిండ్రు. కానీ త్రిషక్క మాత్రం ఫుల్ సైలెంట్. పోనీ సైలెంట్ ఉందా అంటే అదీ లేదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి విజయ్ అన్న అకౌంట్ను అన్ఫాలో కొట్టి పారేసింది. ప్రతి ఏటా నడియం కొట్ట రాత్రి కాకముందే ఇన్సైడ్ ఫోటోలు పెట్టి హార్ట్ సింబల్స్ పెట్టే అక్క ఇప్పుడు ఇట్లా రివర్స్ గేర్ వేసే వరకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే తమ్ముడు, లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడ్డట్టేనా, వీళ్ళిద్దరూ విడిపోయినట్లేనా అని సోషల్ మీడియాలో సరికొత్త పంచాయతీ షాలైంది. ఒక చిన్న క్లిక్తోని కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మన త్రిషక్క. అసలు ఈ అన్ఫాలో వెనుక చెన్నై గల్లీలల్లా ఏం ముచ్చట నడుస్తుందంటే విజయ్ అన్న తన వ్యక్తిగత మనస్పర్ధలన్నీ పక్కన పెట్టేసి మళ్ళా భార్య సంగీతతోని కలిసిపోయిందట. అన్న సీఎం అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్, పొలిటికల్ కెరీర్ ఇంపార్టెంట్ కదా అని భార్యకు దగ్గర అవుతాడట. ఈ ప్యాచప్ వార్తలు తెలిసి ఇవాళ ఫ్యామిలీ లైఫ్కి మనమెందుకు డిస్టర్బెన్స్ చేసుడు అని త్రిషక్క తప్పుకున్నదని కొందరంటే, లేదు విజయాన్నే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే త్రిషక్కకి ఈగో హట్ అయ్యి అన్ఫాలో కొట్టిందని ఇంకిందరు మీమ్స్ వైరల్ చేయబట్టే. కానీ ఈ అన్ఫాలో ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో కొట్టిందిగా మార్చాలనే. కానీ అందరు ఈడికే ఏదో అనుకుంటారు. మళ్ళీ హ్యాపీ బర్త్డే అని పెట్టుడు ఎందుకని పెట్టలేదు, దానికే దూరం బీరం అంటే ఎట్లా అని ఇంకిందరు అనబట్టే. ఏదేమైనా కలిసి ఉన్నా ఇడిపోయినా అది వాళ్ళ పర్సనల్ ముచ్చట. కానీ మన సోషల్ మీడియా బాబులకి మాత్రం కిలో సింతసిగురు 1000 రూపాయలైనంత రేంజ్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఏదేమైనా కూడా త్రిషక్క తన డాగ్తోని ఒక స్టోరీ పెట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. లీడర్ల కుర్చీలాట కంటే గీ సెలబ్రిటీల అన్ఫాలో ఆటనే మస్తు ఇంట్రెస్టింగ్గా ఉన్నదంటారా ఏంది.